गंगोत्री इलाके में जो हुआ उसकी तस्वीरें आपको दिखाऊंगी मैं, लेकिन तेलंगाना में इस वक्त गृहमंत्री अमित शाह संबोधित कर रहे हैं। आइए सुनते हैं। आ చెప్పు చేతుల్లో కేసీఆర్ నడుస్తున్నాడు కాబట్టి ఈ రోజు ఆ కేసీఆర్ ఆ రకంగా వివరిస్తా ఉన్నారు। मगर केसीआर अब चिंता मत करो, आने वाले दिनों में आपकी डरने की जरूरत नहीं है। आपको ना आप मुख्यमंत्री रहोगे ना कार भद्राचलम जाएगी। अब भाजपा के मुख्यमंत्री कमल लेकर भद्राचलम प्रभु श्री राम के चरणों में चढ़ाएंगे। కేసీఆర్ గారు మీరు గుర్తు పెట్టుకోండి, ఇంకా మీ పని అయిపోయింది। ఖచ్చితంగా మీ కారు భద్రాచలం రానవసరం లేదు। రేపు వచ్చేది బీజేపీ ప్రభుత్వము, బీజేపీ ముఖ్యమంత్రి తప్పకుండా ఆ కమలాన్ని తీసుకొని భద్రాచలం రాముడి పాదాల చెందే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। भाइयों बहनों, मुझे बताओ, जिस कार का स्टीयरिंग ओवैसी के पास है, वो कार को, वो गाड़ी को, वो केसीआर को तेलंगाना का मुख्यमंत्री फिर से बनाना है क्या? మిత్రులారా, ఏ కేసీఆర్ గుర్తు కారు అయితే ఆ కారు స్టీరింగ్ అయితే ఓవైసీ చేతుల్లో ఉన్నదో అటువంటి కారును కొనసాగించాల్సిన అవసరం ఉన్నదా? ఆ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా? మీరు తెలిసి చెప్పండి। अरे ऐसे नहीं चलेगा, जोर से बोलिए, केसीआर को मुख्यमंत्री बनाना है क्या? और जोर से बोलिए, बनाना है क्या? और जोर से बोलिए।